హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో పాత నాణాలు నోట్లకు డిమాండ్ పెరుగుతోంది. మరియు కొన్ని అరుదైన పాత నాణాలు ఇంట్లో కూర్చుని ఆన్లైన్లో లక్షల రూపాయలు సంపాదించడంలో మీకు సహాయపడతాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కొన్ని కరెన్సీలు కొన్ని తప్పులతో ముద్రించబడతాయి. ఈ నాణాలు మరియు నోట్లు అమ్మకం ద్వారా ఆన్లైన్లో మంచి మొత్తాన్ని పొందుతారు. ఉదాహరణకు మీరు ₹2 పాత నాణాలు ఆన్లైన్లో విక్రయించడం ద్వారా 5 లక్షలు సంపాదించవచ్చు. ఈ నాణం 1984లో ఆర్బీఐచే విడుదల చేయబడింది. నాణం వెనుక భారతీయ జెండాను చెక్కడం వల్ల ప్రత్యేకత ఉంది. అదేవిధంగా మీరు పాత రూపాయి నాణాలు మరియు రూపాయి, 2, ₹5 పాత నోట్లను విక్రయించడం ద్వారా కూడా మంచి మొత్తాన్ని సంపాదించవచ్చు. మీరు ఈ అరుదైన మరియు పాత నాణాలు నోట్లను ఆన్లైన్లో విక్రయించడం ద్వారా 10 లక్షల వరకు సంపాదించవచ్చు. ఆసక్తికరంగా మాతా వైష్ణోదేవి ఫోటో ఉన్న 5 మరియు ₹10 నాణాలు ఉంటే మీరు పెద్ద మొత్తంలో సంపాదించవచ్చు. ఈ ప్రత్యేక నాణాలు 2002లో విడుదల చేయబడ్డాయి. మాతా రాణి ఫోటోను పవిత్రమైన మరియు అదృష్టమైన విషయంగా చూస్తారని మాకు తెలుసు. మరియు ఈ నాణం కొనుగోలు చేయడానికి ప్రజలు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఈ ప్రత్యేక నోటు లేదా కాయిన్ యొక్క ఫోటోను వెబ్సైట్లో ఉంచాలి. ఆ తర్వాత వ్యక్తులు మీ నోట్ కోసం డబ్బును వేలం వేస్తారు. వేలంలో ఈ నోట్లను విక్రయించడం ద్వారా మీరు ₹1,00,000 వరకు సంపాదించవచ్చు. ఇది కాకుండా మీరు ఈ నోట్ల బిడ్డింగ్ సమయంలో కూడా చర్చలు జరపచ్చు. ఇండియా మార్ట్లో ఈ నోట్లను ఇంట్లో కూర్చుని మంచి ధరకు విక్రయించవచ్చు. ఈ ప్లాట్ఫామ్స్లో కూడా మీరు ఈ నోట్కి గొప్ప ధరను పొందుతారు. ఈ కంపెనీ సైట్ని సందర్శించడం ద్వారా ఈ నోట్లను విక్రయించవచ్చు. ప్రతిఫలంగా మీరు లక్షల రూపాయలు పొందొచ్చు. ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం 1926లో మొదటిసారిగా ₹1 నోటు ముద్రణ నిలిపివేయబడింది. ఇది 1940లో తిరిగి ప్రవేశపెట్టబడింది. దీని తర్వాత 1994లో మళ్ళీ ₹1 నోటు ముద్రణ నిలిపివేయబడింది. 2015లో ప్రారంభమైంది. ఈ రోజుల్లో డబ్బు సంపాదించే మార్గం ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా ట్రెండింగ్లో ఉంది. మీ వద్ద మాతా వైష్ణోదేవి యొక్క 5 మరియు 10 నాణాలు ఉంటే మీరు వాటిని అమ్మడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. దయచేసి ఈ నాణాలను 2002 సంవత్సరంలో విడుదల చేశామని చెప్పండి. రాణి తల్లి చిత్రం కారణంగా ప్రజలు ఈ నాణాలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. మాతా వైష్ణోదేవిని హిందూ మతంలో పూజిస్తారు. అందుకే ఇలాంటి నాణాల కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.